మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థో వుడ్ వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. భగవంతుడా, ఆ పురాణం మనసుని తొలిచేస్తుంటే ఇక ఈ పురాణం ఏం చదవగలుగుతాను? నన్ను క్షమించు తండ్రి. అత్తయ్య, కాఫీ. ఏ నువ్వు తెచ్చావు? నీ కోడలేది? తను వేరే పనిలో ఉందత్తయ్య. వేరే ఏముంటాయిలే, వచ్చిన వాళ్ళకి సేవలు చేయడమే పెద్ద పని అయిపోయి ఉంటుంది. అవును సులోచన, నాకు తెలియక అడుగుతాను, పిల్లలేంటే రాత్రి అంత హంగామా చేశారు? అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళని వదిలిపెట్టిందే లేదు. ఎలా వెంటపడి ఆపేరో చూడు. వాళ్ళన్నీ మర్చిపోయి మనతో కలిసిపోయారనుకున్నాను, కానీ వాళ్ళేం మర్చిపోలేదు. తాతయ్య, నాన్నమ్మ అంటూ బాగానే గుర్తుపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి పెరిగారు కదా అత్తయ్య, అంత త్వరగా ఎలా మర్చిపోతారు? అయినా నానమ్మ తాతయ్యల దగ్గర జనరల్గానే పిల్లలకి చనువు, ప్రేమ ఉంటుంది. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఏం పెరగలేదు కదా. మేఘన మొదటి మొగుడు పేరేంటి? అమర్. ఆ అమర్ చనిపోయిన తర్వాతనే కదా వాళ్ళ ఇంటికి చేరింది. ఏమాత్రం కలిసి ఉన్నారని అంత ప్రేమ ఉంటుంది? చిన్నపిల్లలు కదా అత్తయ్య, ఇంటికొచ్చిన వాళ్ళు వెళ్తామంటే వాళ్ళకిష్టం ఉండదు. అందులోనూ కాస్త చనువు ఉంది అంటే ఇలాగే అడ్డుపడిపోతారు. అది కామనే అత్తయ్య. ఏం కామనో ఏంటో, నువ్వెన్నైనా చెప్పు. ఎంత పిల్లలైనా అలా ఉంటారా? రక్త సంబంధం ఉంది కాబట్టే అలా అడ్డుపడ్డారేమో అనిపిస్తుంది. ఎందుకత్తయ్యా, మనం మరీ ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నామేమో. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. మనం అన్నీ భూతద్దుల్లో చూడటం కరెక్ట్ కాదు, వదిలేయండి. ఇప్పటికి చాలా వదిలేశాను, ఇంకెన్ని వదిలేయాలో ఏంటో కర్మ. అత్తయ్య, చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులుంటారు చెప్పండి? మహా అయితే ఇంకో 2-3 రోజులుంటారు. ఎదురుగా ఉన్నప్పుడు ప్రేమ కాస్త ఎక్కువగా ఉంటుంది. కళ్ల ముందు నుంచి వెళ్ళిపోతే మెల్లగా అన్నీ మర్చిపోతారు. వాళ్ళిప్పుడు వెళ్లారంటే మళ్ళీ ఎప్పుడొస్తారో, అసలొస్తారో రారో కూడా తెలీదు. వచ్చినా ఎప్పుడో రేర్గా వస్తారు. ఆ తర్వాత అది కూడా తగ్గిపోతుంది. రోజులు గడిచే కొద్దీ పిల్లలు కూడా పెరుగుతారు, అన్నీ మర్చిపోతారు. వాళ్ళెంత మర్చిపోతారో తెలీదు గాని నువ్వు మాత్రం నన్నన్నీ మర్చిపోమని చెప్పకుండానే చెప్తున్నావు. ఇంతకీ ఇవాళ కూరలేం చెయ్యాలో చెప్పండి. నన్ను అడగడం ఎందుకు? ఇంటికొచ్చిన గెస్టులను అడుగు, వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టు. అత్తయ్య. ఏంటి మేఘనా? అదే, ఈరోజు వంటేం చేయాలి? కూరలు అవి ఏముండాలి? పిల్లలు నిద్రలేచారా? ఇంకా లేదు అనుకుంటాను అత్తయ్య. సరే, ఏం వండాలో నేను చెప్తానులే, రా. బామ్మ, మీకు టిఫిన్ తీసుకుని వస్తాను. అవునమ్మా, పిల్లలు రాత్రి నీ దగ్గర పడుకోలేదా? ఏం లేదు, పిల్లలింకా నిద్ర లేచినట్లు లేరు అంటేను అందుకు అడిగాను. లేదు బామ్మగారు, వాళ్లతోనే పడుకున్నారు. అవునులే, మళ్ళీ అర్ధరాత్రి లేచి ఎక్కడికి వెళ్ళిపోతారో అనే భయంతో అలా పట్టుకుని పడుకొని ఉంటారు. ఎంతైనా పిల్లలకి వాళ్లతో అటాచ్మెంటు బాగా ఎక్కువే. ఉదయాన్నే లేవగానే నానమ్మ అంటూ పరిగెత్తుకొచ్చేవాళ్ళు. ఇవాళ ఇంకా రాలేదు, చూసావా? వాళ్ళు నిద్ర లేవగానే పంపిస్తాను బామ్మగారు. నువ్వు పంపించడం ఎందుకమ్మా? వాళ్ళకి రావాలనిపిస్తే వస్తారు. మనం ఎవరిని బలవంతం పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. 2 రోజుల్లో వెళ్ళిపోతారంట కదా, మీ అత్తయ్య చెప్పిందిలే. అవుననుకుంటాను. సరే, 2 రోజుల్లో వెళ్ళే ఏర్పాట్లు చెయ్యి. మళ్ళీ ఆఖరి నిమిషంలో ఆ పిల్లలు అడ్డుపడకుండా చూడమ్మా.
వాళ్ళకి అవతల ఎన్ని పనులుంటాయో ఏమిటో. మన కోసం ఇక్కడే ఉండిపోలేరు కదా. అలాగే బామ్మ. ఇంతకీ వచ్చిన గెస్టులకి కాఫీలు ఇచ్చావా? ఇచ్చాను బామ్మగారు. ఏదైనా చిన్నపిల్లలు తెల్ల కాగితం లాంటి వాళ్ళు. వాళ్ళకి ఏదీ తెలీదు. ఏదైనా సరే మనమే చెప్పాలి. అప్పుడే కదా వాళ్ళకి అర్థమయ్యేది. తెల్ల కాగితం మీద మనం ఏది రాస్తే అదే చదువుతారు. అలాగే మనం ఏది అలవాటు చేస్తే అలాగే పెరుగుతారు. అంతే కదమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే పిల్లలు అత్తయ్య మామయ్యలతో అలా ప్రేమ చూపించడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడిప్పుడే పిల్లల్ని సొంత మనవాళ్ళుగా చూస్తున్నారు కదా, ఆ మాత్రం పొసెసివ్గా ఉండడం తప్పు కాదులే. ఏంటమ్మా అలా నిలబడిపోయావు? నేను చెప్పేది అర్థం అవుతుందా? అలాగే బామ్మ, అర్థమైంది. పిల్లలతో నేను మాట్లాడతాను. వాళ్ళకి స్కూల్కి టైం అయింది, రెడీ చేయాలి. నేను వస్తాను. ఏమిటో భగవంతుడా, ఇహలోకపు బంధాల మీద ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. మేఘనా, మేఘనా, ఏంటి బస్సు, ఏం కావాలి? నేను పిలిచింది నా భార్యనరా. నువ్వొచ్చి ఏం కావాలి అని అంటున్నావు? వదిన బాగా బిజీ బస్సు, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను. అవునా? మ్మ్. దా, మ్మ్. హగ్ చేసుకో, ఓ, ముద్దు పెట్టు. చిచ్చి, ఏంటి బస్సు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి? యాక్చి కదా, మరి ఏం కావాలో చెప్పు, చేస్తాను అని ఎలా అన్నావురా? సారీ బాసు. అందుకే ఎందులోకైనా ఎంటర్ అవ్వు, తప్పులేదు. కానీ భార్యాభర్తల మ్యాటర్లోకి మాత్రం దూరకు. అర్థమైందా? అయింది బాసు. అర్థమైందని ఇంకా గోడ మీద బల్లిలాగా ఇక్కడ అతుక్కుపోయావేంట్రా? వెళ్ళు. వెళ్ళమంటుంటే. అబ్బో, వెళ్తున్నా. ఏంటి గురు, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చూడదునా, ఏం కావాలని అడిగినందుకు మమ్ముట్టి మలయాళం సినిమా చూపిస్తున్నాడు. ఆ సంగతి ఏంటో చూడు. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు నందు? పొద్దున్నే లేచి ఎందుకు అరుస్తాను? కాఫీ కోసమే కదా. ఇదిగో కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయిరా. హలో, ఉండు. ఏంటి పరిగెడతావు? కాఫీ ఇచ్చావు, పేపర్ ఏది? ఓ, ఇక్కడే ఉందా? నేను చూసుకోలేదు. అరే అరే, గాలికి పేపర్ ఎగురుతుంది, కాఫీ చల్లారిపోతుంది. ఫ్యాన్ ఆపు. అసలేంటి నీ ప్రాబ్లం? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఓ తెగ సతాయించేస్తున్నావు. ఏంటి మ్యాటర్? రాత్రి ఎలాగో మీ పిన్ని దగ్గర పడుకున్నావు. ఇప్పుడైనా కాసేపు కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా. మనం ఏమైనా టీనేజర్స్ అనుకుంటున్నావా? పనులు పక్కన పడేసి కబుర్లు చెప్పుకోవడానికి. అవతల నాకు చాలా పనులున్నాయి. అవతల పిల్లల్ని రెడీ చేయాలి. అత్తయ్య మామయ్యలు వచ్చారు, వాళ్ళకి ఏమేం కావాలో చూసుకోవాలి. ఈ 2 రోజులు చాలా బిజీగా ఉంటాను. నీకేం కావాలన్నా సరే నువ్వే చూసుకో. నన్ను పదే పదే పిలువకు, ఓకేనా? అంతేలే, ఎంతైనా మీ అత్తయ్య మావయ్యలే ముఖ్యం, నేను కాదు కదా. ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే కదా. మేఘనా, ఐమ్ సారీ. నేనేదో జోక్గా అన్నాను. ఐమ్ జస్ట్ కిడింగ్. నిన్ను ఆట పట్టించడం కోసం అలా అనేశాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. ఐఎమ్ సారీ. నాకెప్పుడేం మాట్లాడాలో తెలీదని నీకు తెలుసు కదా. నా ఉద్దేశం ఏంటో, నా మనసులో ఏముందో నీకు తెలుసు కదా. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి. చూడు నందు, ఇంకెప్పుడు సరదాకి కూడా ఇలా మాట్లాడకు. నాలాంటి ఒక ఆడపిల్ల సాంప్రదాయం కట్టుబాట్లు దాటుకునొచ్చి నీ చెయ్యి అందుకుంది అంటే అది నీ మీదున్న ప్రేమ. దాన్నెప్పుడు తక్కువ చేయకు. సరే,
నేను ఇవాళ ఆఫీస్కి రావట్లేదు. నువ్వు రెడీ అయి బయలుదేరు. పిల్లల్ని రెడీ చేస్తాను. వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి వెళ్ళు. హలో ఏంటి నువ్వు ఆఫీస్కి రావా? ఎలా నందు? ఇంట్లో అందరూ ఉంటే రావడం ఎలా కుదురుతుంది? అయితే నాకు మాత్రం ఎలా కుదురుతుంది? నేను లీవే. నువ్వు వెళ్ళడానికి ఏమైంది? నువ్వు లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలి? సో నేను వెళ్ళటం లేదు. నాతో పాటు పిల్లలు కూడా స్కూల్కి డుమ్మా కొడుతున్నారు. వాళ్ళెందుకు స్కూల్కి డుమ్మా కొడతారు? నానమ్మ తాతయ్య ఇంట్లో ఉంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు? సో వాళ్ళకు కూడా ఈరోజు లీవే. నోనో, అదే అలవాటు అవుతుంది. నేను ఒప్పుకోను. వాళ్ళని పంపిస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడే వెళ్ళి ఆపేస్తా. నందు నందు ప్లీజ్ నా మాట విను. తొందరగా రెడీ అవ్వాలి, టైం అవుతోంది. రెడీ అయ్యారా? స్కూల్ టైం అవుతుంది. బుక్స్ సర్దుకున్నారా? బుక్స్ అన్ని పెట్టుకున్నారా? ఏమన్నా మర్చిపోయారా? అది నువ్వే అన్ని మర్చిపోతుంటావు. అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చూసుకో. నానమ్మ, నేను స్కూల్కి వెళ్ళను. అవును నానమ్మ, నేను కూడా వెళ్ళను, ఇంట్లోనే ఉంటాం. ఏంటి ఇంకా అలాగే ఉన్నారు? త్వరగా కానివ్వండి, స్కూల్కి టైం అవుతుంది కదా. వాళ్ళని ఎవరు తీసుకెళ్తున్నారు? నువ్వా నందునా? వాళ్ళు స్కూల్కి వెళ్ళమంటున్నారు. వెళ్ళరా? ఎందుకు? ఇంటి దగ్గరుండి ఏం చేస్తారు? నానమ్మ తాతయ్యలతో ఆడుకుంటాం. మీరు మంచి పిల్లలు కదా, గుడ్ చిల్డ్రన్ ఎప్పుడైనా స్కూల్కి డుమ్మా కొడతారా? మీ అమ్మకి తెలిసిందంటే ఊరుకోదు. అయినా వాళ్ళెక్కడికి వెళ్తారు? ఇంటి దగ్గరే ఉంటారు కదా, వచ్చాక ఆడుకోవచ్చులే. బయలుదేరండి. బామ్మా ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. వాళ్ళతో పాటు నేను మేఘన కూడా ఆఫీస్కి వెళ్ళడం లేదు. అందరం కలిసి ఇంట్లోనే జాలీగా ఎంజాయ్ చేస్తాం. ఏం పిల్లలు? ఆపండి. ఏంటి మీ గోలా? ఎరా నందు, పిల్లలకి నచ్చ చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వాళ్ళతో చేరిపోతే ఎలాగరా? తా చెడ్డ కోతి వనమంతా చెరిచిందని నువ్వు ఆఫీస్ ఎగ్గొడుతోంది చాలక పిల్లలు కూడా చెడగొడతావా? అలా చెప్పండి బామ్మ. నేనెంత చెప్పినా వినకుండా ఎలా పిల్లల్ని చెడగొడుతున్నాడో చూడండి. హలో ఒక్క పూట స్కూల్ మానేస్తే ఏం చెడిపోరు. వాళ్ళు చదివే ఐఏఎస్ ఐపీఎస్లకి ఒకరోజు క్లాస్ పోతే నష్టం ఏం లేదులే. చూడండి అత్తయ్య ఎలా చేస్తున్నాడో. నేను పిల్లల్ని అంత క్రమశిక్షణలో పెడుతుంటే మీ అబ్బాయి మొత్తం పాడు చేస్తున్నాడు. ఇలా అయితే వాళ్ళు ఏమవుతారు మీరే చెప్పండి. పోనీలేమ్మా, ఒక్కరోజే కదా, ఏం కాదులే. కావాలంటే సాయంత్రం ట్యూషన్ చెప్పు. మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారా అత్తయ్య? అందరూ మనకే సపోర్ట్. కమాన్ మమ్మీ, కమాన్ పిల్లలు. మన బలం పెరుగుతుంది, మమ్మీ బలం తగ్గిపోతుంది. ఆంటీ మీరు చెప్పండి, మీరెవరి సైడ్? మా సైడా మీ అమ్మాయి సైడా? నేనెప్పుడు నీ సైడే నందు. మీరు చెప్పండి, మీ ఓటు అటా ఇటా? అది మేము ఇంట్లోనే ఉంటాం కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళటమే మంచిదేమో. నానమ్మ, మేము వెళ్ళము. అసలే ఒళ్ళు మండిపోతుంటే ఇంకా నాన్నమ్మ అంటూ వాళ్ళని పట్టుకున్నారు చూడు. వీళ్ళని అస్సలు ఇంట్లో ఉంచకూడదు, స్కూల్కి పంపించేయాల్సిందే. చూడండి, మీరు మేఘనకి భయపడి మాట్లాడుతున్నారని నాకు తెలుసు. మీకు పిల్లలతో ఎంజాయ్ చేయాలని ఉంది. నేనున్నాను కదా, మీరేం భయపడకండి. చెప్పండి. ఏం మాట్లాడడం లేదు అంటే వాళ్ళకు కూడా పిల్లలు ఇంట్లో ఉండటం ఇష్టమే. ఎస్, ఇంకో 2 ఓట్లు మాకే వచ్చాయి. రేపు ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ రావాలి, అప్పుడు పిల్లలతో పాటు నీకు కూడా పడతాయి గురు. వదినా, ఇందులో నాకేం సంబంధం లేదు. నేను రాపు, నాకు బోల్డెన్ పనులున్నాయి, వస్తాను. పోనీలేమ్మా, ఇంతమంది వద్దంటున్నారు కదా, పిల్లల్ని ఈరోజు ఉండనివ్వు. అవును, అందరం కలిసి జాలీగా ఎటైనా వెళ్ళి
అలా అలా తిరిగి ఎంజాయ్ చేద్దాం. ఏం పిల్లలు, ఓకేనా? లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకు బెట్ట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారా. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు బెస్సర పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నా మీదట్టు. ఏమైందమ్మా? ఎందుకా కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కాదండి, ఆనంద భాష్పాలు. పిల్లలు, మేఘన మీ అందరితో ఎంత బాగా కలిసిపోయారో చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకుంటారా? మిమ్మల్ని చూస్తుంటే మేఘనికి మీరు అత్తా మామల్లా లేరు, అమ్మా నాన్నల్లా ఉన్నారు. అవును బామ్మ, వాళ్ళు దగ్గరుండి నాకు మేఘనని కన్యాదానం చేశారు. కన్యాదానం చేసేది అమ్మా నాన్నలే కదా, కాబట్టి వాళ్లే మేఘనకి అమ్మా నాన్న. ఏంటి, ఇద్దరు ఆఫీస్కి రాలేదా? వై? తెలీదు మేడం, రావట్లేదు, లీవ్ పెడుతున్నామని ఇన్ఫార్మ్ చేశారు. బార్బీ, వాళ్ళిద్దరూ మన దగ్గర బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా. హూ am I? అరే, ఐఎమ్ ఆస్కింగ్ యూ, హూ am I? బాస్, ఈ ఆఫీస్కి బాస్ అండి. కదా, అలాంటప్పుడు నా పర్మిషన్ తీసుకుని కదా వాళ్ళు లీవ్ పెట్టాలి. వాళ్ళంతట వాళ్ళు లీవ్ తీసుకుంటున్నామని ఇన్ఫార్మ్ చేయడం ఏంటి? ఇద్దరికి నోటీసులు ఇవ్వమంటారా మేడం? నోటీస్ ఇస్తే ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు బార్బీ. మరీ ప్రెషర్ ఇచ్చామంటే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ఆ రెండు కరెక్ట్ కాదు. మరేం చేస్తారు మేడం? ఓపెన్ అండ్ సీ. ఇదేంటి మేడం, దీనిలో అందరి క్రిమినల్స్ లిస్ట్ ఉంది. ఎస్, దే ఆర్ ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఇన్ ద సిటీ. వీళ్ళ లిస్ట్ మీ దగ్గర ఎందుకుంది? వీళ్ళతో పనేంటి మేడం? వీళ్ళతోనే పనుంది బార్బీ. నెక్స్ట్ 1 by 1 వీళ్ళందరి మీద స్టింగ్ ఆపరేషన్ చేయబోతున్నాం. అవన్నీ మేఘనానే చేయబోతుంది. అర్థమైంది మేడం. ఏం అర్థమైంది? ఈ క్రిమినల్స్ మీదకి మేఘనని వదిలితే తను చిక్కుల్లో పడుతుంది, అంతేనా? ఏదో సామెత చెప్తారు బార్బీ. ఏంటది? సన్నని వెంట్రుక కంటే సంథింగ్ ఏదో ఉండాలి. సేమ్ అలాగే క్రిమినల్స్ మీదకి మేఘనాన్ని వదిలితే అందరికీ తను ఎనిమి అవుతుంది. వస్తే సెన్సేషనల్ న్యూస్ అవుతుంది, లేదంటే మేఘన వాళ్ళ చేతుల్లో బలవుతుంది.
ఎగ్జాక్ట్లీ దాట్ ఇస్ మై ప్లాన్. మేఘనాని లాక్ చేయటానికి చాలా ప్లాన్ చేశాను. అది అన్ని తప్పించుకుంది. ఏ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయో తెలియదు కానీ ప్రతి చోట విన్నర్ అవుతోంది. చివరికి కాంతం కూడా తనకి ఫేవర్ అయిపోయింది. ఆ ఎమ్మెల్యే కేసులో విన్ అయింది. అందుకే ఇంతమందిని రెడీ చేశాను. వీళ్ళల్లో ఎవరో ఒకరి చేతిలో మేఘన ఫినిష్ అవుతుంది. తన చాప్టర్ క్లోజ్. నువ్వేదో పొరపాటు పడ్డావు పిన్ని. సులోచన అత్తయ్య మనసు ఎంత గొప్పది కాకపోతే నన్ను నా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది చెప్పు. అలాంటి మనిషి ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం బాధపడుతుందా? అయితే ఇంకే నిన్ను అర్థం చేసుకునే గొప్ప అత్తగారు నీకు దొరికింది. చాలా సంతోషం మేఘన. మేం కోరుకుంది కూడా అదే. నిన్ను పిల్లల్ని మాకంటే బాగా చూసుకునేవాళ్ళు దొరకాలనే కదా.